ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మీకేం కావాలి? మీకు మీ యొక్క లైఫ్లో మీకేం కావాలి? నేను కాదు, ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు. ఆయన మిమ్మల్ని నీకు ఏం కావాలి అని చెప్పి అడుగుతున్నాడు. ఓకేనా? మీ యొక్క జీవితంలో మీకు ఏం కావాలి చెప్పండి, నేను నీకు ఇస్తాను అని చెప్పి అంటున్నాడు. కానీ మీరు ఒక విషయం చేయాలి. ఏదో తెలుసా? చెప్తాను. మాథ్యూ చాప్టర్ 21 verses 22. Matthew chapter 21 verses 22. If you believe, you will get anything you ask for in prayer. చూసారా? If you believe, you will get anything you ask for in prayer. ముందు ఏం చేయాలంట? నమ్మాలి. రెండు ఉంటాయి. ముందు ఆయన మీద నమ్మకం ఉంచాలి, పూర్ణ హృదయంతో ఆయనని నమ్మాలి. రెండోది, నీకు ఆ ఆశీర్వాదం ఇస్తాడు అని చెప్పి అది నువ్వు నమ్మాలి. మీ యొక్క లైఫ్లో మీకు ఏం కావాలి అనేది ఆయన మీకు తప్పకుండా ఇస్తాడు అని చెప్పి అది నువ్వేం చేయాలి? నమ్మాలి. ఆయన ఇస్తా అని చెప్పేస్తాడు, ఇస్తా అని చెప్పిండు. ఆయన మాట తప్పడు, తప్పకుండా ఇస్తాడు. కానీ నువ్వేం చేయాలి? నమ్మాలి. ఓకేనా? నువ్వు నమ్మితేనే నీకు నువ్వు ఏం అడుగుతున్నావో అది నీకు కంపల్సరీ ఇస్తాడు. నమ్మండి, ఆయన మీద నమ్మండి, నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. ముఖ్యంగా విశ్వాసం ఉంచండి. నాకు ఇస్తాడని చెప్పి విశ్వాసం ఉంచండి. ఒక బుక్ తీసుకోండి, రాయండి. రాసినాక లాస్ట్లో ఒక లైన్ ఇచ్చాడు ఆయన, యు ఆస్క్ ఫార్ ఇన్ ప్రేయర్ అన్నాడు. మోకరించి ప్రార్థన చేయండి. ఏం చేయాలంట? మోకరించి ప్రార్థన చేయండి, తప్పకుండా మీకు ఇస్తాడు ఆయన. ఇంట్లో ఏం మీరు ఆలోచించడానికి అవసరమే లేదు, ఆయన తప్పకుండా ఇస్తాడు. మోకరించి ప్రార్థన చేయండి, తప్పకుండా మీకు ఇస్తాడు. ఓకేనా? ఈ వాక్యం మీకు అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? దేవుడు మీకు దీవించును గాక. ఆమేన్.